రక్తం వంటిది కాదు, మరి ఎవని రక్తం వంటిది కాదు. యేసు రక్తము అమూల్యమైన రక్తము అని రాస్తుంది. నిష్కళంకమైన రక్తం. ఒక మాట చెప్పండి, యేసు రక్తము నిష్కళంకమైన రక్తం అంటే మిగిలిన రక్తాల్లో ఓ దరిద్రుడు అంటాడు రక్తంలో పాపం అంటే, ఒరే జఫా, రక్తంలో పాపం ఉండటం ఎందుకు ఉండదురా? మరి ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము అంటే మిగిలిన రక్తాల్లో ఏముందని? ఆయన నిర్దోషమైన రక్తము అంటే మిగిలిన రక్తాలు ఏముందని తెలుసు. నిద్రపోతున్నోడిని లేకపోతే నిద్ర నటిస్తున్నోడిని ఎట్లా లేపుతాం? యేసు రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, అమూల్యమైనది, నిష్కళంకమైనది. ఇంకా చెప్పాలంటే అది దేవుని స్వరక్తము. అది దేవుని స్వరక్తము. మానవ రక్తం వంటి రక్తము